శేషం మైఖేల్ ఫాతిమా 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళంలో థియేటర్స్‌లో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రిలీజ్ అయిన సినిమా మరి అక్కడ హిట్ అయిందో, ఫట్ అయిందో నాకు తెలీదు గానీ, ఇప్పుడైతే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే మలయాళం సినిమాలు మంచి పాయింట్‌ని తీసుకొస్తారని మెచ్చుకోవాలో, లేదా స్లోగా తాబేలు నడకలాగా స్లీపింగ్ టాబ్లెట్ లాంటి నిరేషన్ ఇస్తున్నందుకు మైనస్ అనాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయ్యి చూడొచ్చు ఈ సినిమాని కొన్ని మంచి మొమెంట్స్‌తో. సెకండ్ హాఫ్ అయితే ఫీల్ గుడ్ లాగా చూపిద్దాం అనుకున్నారు. నాకైతే సెకండ్ హాఫ్‌లో ఓపిక నశించిపోయింది. ఓటీటీలో చూసిన నాకే ఇలా ఉంటే థియేటర్‌కెళ్ళి చూసి బతికున్నోళ్ళ గుండె ఏం గుండెరా అది, ఆ గుండె బ్రతకాలి అన్నంత స్లోగా ఉంది. మన దగ్గర ఐశ్వర్య రాజేష్ గారు మెయిన్ లీడ్‌లో వచ్చిన 'కౌసల్య కృష్ణమూర్తి' లాంటి సినిమాలు తీసుకోండి. ఉమెన్ గొప్పతనాన్ని తెలియజేస్తూనే ఎంటర్‌టైనింగ్‌గా వెళ్ళే స్పోర్ట్స్ డ్రామా అది. ఈ శేషం మైఖేల్ ఫాతిమా మాత్రం ఉమెన్ గొప్పతనాన్ని చెప్పే ప్రాసెస్‌లో కంప్లీట్‌గా స్లో మూమెంట్స్‌తో ఫిల్ చేశారు సెకండ్ హాఫ్‌ని. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చిన్నప్పటి నుండే అలా నోటి నిండా మాటలతో పెద్ద వాగుడుకాయ అయిన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ గారికి వాళ్ళ అన్నయ్య ఊర్లో జరిగే ఒక ఫుట్బాల్ మ్యాచ్‌కి కామెంటరీ చెప్పమంటాడు. అప్పుడు ఫాతిమా ఏం చేసింది? కామెంటరీ ఏమైంది? అది ఆమె జీవితాన్ని ఎలా మార్చింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఈ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో కళ్యాణి ప్రియదర్శిని గారు యాక్టింగ్‌నైతే ది బెస్ట్ ఇచ్చారు. మాట్లాడుతూనే ఉండే వాగుడుకాయ రోల్‌లో ఆమె వాయిస్ అండ్ డబ్బింగ్ ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేసింది. ఎస్పెషల్లీ కామెంటరీ చెప్పే టైంలో ఇది ఇంకా ఇంపార్టెంట్. సో బేసికల్లీ ఆమె వాయిస్‌తో ఎక్కువ పని ఉంది. ఫస్ట్ హాఫ్ ప్రొసీడింగ్స్‌లో కొన్ని సీన్స్, ఇంకా క్లైమాక్స్ సీన్ ఇవి హైలైట్స్ అని చెప్పుకోవాలి. అలాగే స్టోరీ పాయింట్ కూడా. సినిమాటోగ్రఫీ ఈజ్ నైస్. బీజీఎం ఈజ్ జస్ట్ ఓకే. మైనస్ పాయింట్స్. ఎంత స్లోరా బాబు మూవీ. ఇంకా అలా సాగదీశారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ మన తెలుగు ఆడియన్స్‌కి కొత్తేం కాదు. ఎందుకంటే తోపు సినిమాలు మనం చాలానే చూసాం. వాటితో కంపేర్ చేస్తే ఈ మూవీ ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ చాలా లిమిటెడ్. ఇలా ఒక సీన్ స్టార్ట్ అవుద్ది. ఒక పావుగంట సాగదీస్తారు. మళ్ళీ ఇంకో సీన్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ సాగదీత. మళ్ళీ ఇంటర్వల్ వరకు అంతే. ఇంటర్వల్ తర్వాత ఇంకా దారుణం. ప్రొసీడింగ్స్‌లో అసలు ఎంగేజ్ చేసే సీన్స్‌నే లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లెయిన్‌గా ఎటువంటి ఇంపాక్ట్ ఇవ్వని విధంగా వెళ్ళింది. తెలుగు డబ్బింగ్ బాగుంది కానీ ఈ డైలాగ్స్ ఏవో భలే ఉన్నాయా అనేటట్టు డైలాగ్స్ ఏం లేవు. ఎంత వేగం అయిపోద్దా, ఇంకో సినిమా స్టార్ట్ చేసుకోవడం బెటర్ ఏమో అనే ఫీల్‌తోనే చూడాల్సి వచ్చింది. ఒకానొక పాయింట్‌లో ఇంక మొత్తం ఎక్స్‌పెక్టెడ్‌గానే మారింది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే పేషెన్స్‌కి టెస్టింగ్ అనే చెప్తాను నేనైతే. ఇంకా ట్రై చేస్తానంటే హీరోయిన్ యాక్టింగ్ కోసం, ఇంకా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే 2, 3 సీన్స్ కోసమే చూడాలి. వెరీ లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.